श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ तत्र तत्र पृथक पृथक भगवतः अनंत रूपेषु पृथक पृथक वेदोक्त तदनुक्त भारतोक्त तदनुक्त संप्रदायागत स्वेतर स्वाभिन्नतयापि अशेष शक्ति विशेषाभ्यां पृथक व्यवहार विषय सर्व सामर्थ्योपेत निरवधिकानंतानवद्य कल्याण गुण परिपूर्ण अनंत गुणोपसंहर्तॄणाम्। ಈ ಭಾಗದ ಪಂಕ್ತಿಯಲ್ಲಿ ನಾವು ತತ್ರ ತತ್ರ ಪೃಥಕ್ ಪೃಥಕ್ ಭಗವತಃ ಅನಂತರೂಪೇಷು ಪೃಥಕ್ ಪೃಥಕ್ ವೇದೋಕ್ತ ತದನುಕ್ತ ಭಾರತೋಕ್ತ ತದನುಕ್ತ ಸಂಪ್ರದಾಯಾಗತ ಶ್ವೇತರ ಸ್ವಾಭಿನ್ನತಯಾಪಿ అంతవరకు మనము విశేషార్థాన్ని చెప్పుకున్నాం. ఈరోజు అశేష శక్తి విశేషాభ్యాం పృథక్ వ్యవహార విషయ సర్వ సామర్థ్యోపేత నిరవధికానంతానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత గుణోపసంహర్తॄణాం అనేటటువంటి పంక్తి యొక్క అర్థాన్ని చూద్దాం. అశేష శక్తి విశేషాభ్యాం అనేటటువంటి ఈ పదాలలో ఉండేటటువంటి ప్రమేయము చాలా జటిలమైనటువంటిది, గహనమైనటువంటిది. అది అర్థం చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా చాలా సరళంగా దాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అశేష శక్తి విశేషాభ్యాం అని అంటే భేదము లేని చోట భేదమున్నది అని భేద కార్యాన్ని నిర్వహించడము ఎలా సాధ్యము అని ప్రశ్న. అంటే భేదం లేదక్కడ, అభేదం ఉంటూ ఉన్నది. అయితే అక్కడ భేదం ఉన్నది అనేటటువంటి కార్యాన్ని ఎలా సాధించాలి అని అంటే దానికి సమాధానం ఏమిటి అని అంటే భగవంతుని అచింత్యాద్భుత శక్తియే దానికి కారణము అని మనకు సమాధానం వస్తుంది. ఈ విశేషమనేటటువంటి భేద నిర్వాహక వస్తు ధర్మాన్ని మనము అంగీకరించాలి అని వాదిరాజ తీర్థుల వారు తమ శృతితత్వ ప్రకాశిక గ్రంథంలో చెబుతూ ఉన్నారు. ఏవంచ భేదరహితే దృష్టం భేద ప్రయోజనం ఉపపాదయితుం శక్తి విశేషంచ మహాప్రభోః కిం నాహుర్నహి కార్యం స్యాత్ కారణేన వినా క్వచిత్. కారణము లేనటువంటి కార్యము లేదు అనేటటువంటిది ప్రసిద్ధము. అంటే ఒక కార్యం కావాలి అని అంటే కారణం ఉండి తీరాలి. కారణము లేకుండా కార్యము జరగదు, కార్యము లేదు అనేటటువంటిది ప్రసిద్ధము. కాబట్టి శృతి స్మృతులు మహాప్రభువైనటువంటి శ్రీహరి యొక్క శక్తి విశేషమే భేద నిర్వాహకము అని చెప్తుంది కదా అంటే ఖచ్చితంగా చెప్పి తీరుతుంది.
భాగవత తాత్పర్య నిర్ణయం అదే చెబుతుంది. విశేషస్య విశిష్టస్యాప్యభేదస్త్వద్వదేవతు సర్వం చాచింత్య శక్తిత్వాత్ యుజ్యతే పరమేశ్వరే. భాగవత తాత్పర్య నిర్ణయం ప్రకారంగా విశేషానికి విశిష్టానికి సర్వము శ్రీహరియందు అతని యొక్క అచింత్య శక్తి చేత సమకూరుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఎలాగా? విశేషం అంటే ఏమిటి, విశిష్టం అంటే ఏమిటి? విశేషము అంటే ఒక విశేష ధర్మము, విశిష్టము అంటే ఆ విశేష ధర్మాన్ని కలిగినటువంటిది విశిష్టము. ఉదాహరణకు ఎర్ర తామర పువ్వు, ఎర్ర తామర పుష్పము, దానిలో ఎరుపు అనేటటువంటిది ధర్మము. ఆ ఎరుపు ధర్మాన్ని కలిగినటువంటి తామర పువ్వు ధర్మి. అంటే ఎరుపు విశేషణమైతే ఆ ఎరుపు రంగును కలిగినటువంటి తామర పుష్పము విశిష్టము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే వస్తువు ఉన్నంతకాలము ఆ వస్తువు యొక్క ధర్మమునకు, ఆ వస్తువు ధర్మానికి అత్యంత భేదం ఉంటూ ఉన్నది. ఎర్ర తామర పుష్పము ఉన్నంతకాలము ఆ ఎరుపు రంగు ధర్మానికి, ఆ ధర్మము కలిగినటువంటి తామర పుష్పానికి అభేదమే ఉన్నది. అయినా మనము ఎర్ర తామర పుష్పము ఎరుపు అని మనము రెండు వేరువేరుగా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ ఇంకొక మారు చెప్పటం జరుగుతుంది. ఎరుపు రంగు కలిగినటువంటి తామర ఆ ఎరుపు రంగు తామర పుష్పం ఉన్నంతకాలము ఆ ఎరుపు రంగు అనేటటువంటి ధర్మం ఉంటుంది. రెండింటికి అభేదమే ఉన్నది. అయినా కానీ ఆ విశేషాన్ని పెట్టుకొని ఎరుపు రంగు కలిగి ఉండటం అనేటటువంటి ధర్మము, ఎరుపు రంగును పెట్టుకొని ఇది ఎరుపు రంగు తామర ఎరుపు రంగును కలిగి ఉన్నది అని ఆ విశేషానికి విశిష్టానికి విశిష్టమునకు భేదాన్ని వ్యవహరించటం జరుగుతూ ఉన్నది. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందాన్నే బ్రహ్మ అని తెలుసుకున్నాడు అని శృతి చెబుతూ ఉన్నది. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని బ్రహ్మవల్లి చెబుతూ ఉన్నది. బ్రహ్మ యొక్క ఆనందాన్ని తెలిసినవాడు. బ్రహ్మ మరియు ఆనందము వేరే వేరేగా ఉన్నట్లుగా శృతి చెబుతూ ఉన్నది. అయితే ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందం బ్రహ్మణో విద్వాన్ అనేటటువంటి ఈ రెండు శృతి వాక్యాలే అయినా, పరమ ప్రమాణములే అయినా, అభేదము ఉన్న చోట అవి లేకుండా భేద కార్యాన్ని అక్కడ జరుగదు అనేటటువంటి ఇది ఎలాగా అంటే భగవంతుని అచింత్యాద్భుత శక్తి చేత భేదము లేని చోట భేద కార్యము నిర్వహించబడుతుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా దీనికి ఈ విశేషాన్ని పెట్టుకొని భేద కార్యము భేదము లేని చోట నిర్వహించబడుతూ ఉన్నది అని చెబుతూ, దీనికి కారణము భగవంతుని అచింత్యాద్భుత శక్తి అని. ఎందుకంటే ఇది చాలా జటిలమైనటువంటి ప్రమేయ విషయం కాబట్టి ఇంతకంటే ఎక్కువ వివరించిన అర్థం కావటం కష్టం. కాబట్టి దీనికి ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తూ ఇక మిగిలిన విషయానికి వస్తే, అనంత పృథగ్వ్యవహార విషయ సర్వసామర్థ్యోపేత నిరవధికానంతవానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత గుణోపసంహర్తॄణాం. భగవంతుడు నిరవధికమైనటువంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు.
వాయుదేవుల వారు ఎటువంటి వారు? అనంత గుణోపసంహర్తృణాం అంటూ ఉన్నారు. భగవంతుని గుణములను మనసాగ్రహించి ఏకదా ధ్యానించటమే గుణోపసంహారము అని పిలువబడుతుంది. ఇది కూడా అత్యంత జటిలమైనటువంటి ప్రమేయ విషయం. భగవంతుని గుణములను మనసాగ్రహించి అవిభాగము చేత, అంటే ప్రత్యేకముగా కాకుండా ఏకదా ధ్యానించటము గుణోపసంహారము అని పిలువబడుతుంది. ఓం ఉపసంహారో అర్థాభేదాద్ విధిశేషవత్సమానేచ ఓం అనేటటువంటి బ్రహ్మసూత్రము కూడా ఇదే విషయాన్ని నిర్ణయించి చెప్పబడుతూ ఉన్నది. అంటే అదే భగవంతుని గుణములను మనసాగ్రహించి అవిభాగముగా, అంటే ప్రత్యేకముగా కాకుండా ఏకదా ధ్యానించటమే గుణోపసంహారము అని ఈ సూత్రం కూడా చెబుతూ ఉన్నది. ఈ మనకు ఏకదా గుణధ్యానము అంటే ఏమిటి అని అంటే శృతి చెబుతూ ఉన్నది, యస్య యావద్గుణాః స్పష్టం ప్రతిభాసంత్యుపాసనే యుగపత్ స్వభుజౌ యద్వధ్యాయేత్తావత ఏవ సహ యుగపద్బ్రహ్మణః సర్వే భాసంతే హి గుణా హరేః తదన్యేషాం యథాయోగ్యం స్వమాహాత్మ్యానుసారతః. సర్వ వేదార్థ గుణ జ్ఞానము ఉన్నటువంటి ధ్యానమునందు సహా అధికారి తన యోగ్యతానుసారంగా గుణములు మాత్రము ఏకదా వానికి గోచరిస్తుంది. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అయినా ఉపాసన చేసేటటువంటి ఉపాసకుని యొక్క అధికారాన్ని అనుసరించి, వాని అధికార యోగ్యతను అనుసరించి భగవంతుని గుణములు వాని యోగ్యతానుసారంగా ఎన్ని గుణములు ధ్యానకాలంలో ఏకదా అతనికి గోచరమవుతుందో అంత జ్ఞానములను మాత్రమే ధ్యానించటమే గుణోపసంహారము అని పిలువబడుతుంది. చతుర్ముఖ బ్రహ్మకు సర్వ భగవద్గుణములు ఏకదా ధ్యానం చేసేటప్పుడు గోచరిస్తాయి. అది బ్రహ్మ యొక్క యోగ్యత, అధికారము. ఇక బ్రహ్మ నుండి తారతమ్యంలో కింద వారైనటువంటి రుద్రాది దేవతలు అనేక గుణములతో, ఇక మనుష్యులు కొన్ని గుణములతో మాత్రమే ధ్యానించగలుగుతారు. మనుష్యులు అంటే మానుషోత్తములు భగవంతుని ఎన్ని గుణాలను ఏకదా ధ్యానిస్తారు అనంటే సత్, చితు, ఆనంద, ఆత్మ అనేటటువంటి భగవంతుని 4 గుణములను మాత్రమే ఉపాసన చెయ్యటానికి మానుషోత్తములు అధికారులు. ఇక భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారు, బ్రహ్మదేవుల వారు సర్వగుణోపసంహారము చేత భగవంతుణ్ణి ధ్యానించగలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. ఇంకొక మారు గుణోపసంహారము అనంటే జీవుడు వాని యోగ్యతానుసారంగా భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైన జీవుడు వాని యోగ్యతానుసారంగా వాడు ఎన్ని భగవంతుని గుణములను ఏకదా ధ్యానించడానికి సాధ్యమవుతుందో అన్ని భగవంతుని గుణములను ఏకదా ధ్యానించటమే గుణోపసంహారము అని చెప్తున్నారు. బ్రహ్మవాయువులు భగవంతుని అనేక గుణములను వారి యోగ్యతానుసారంగా సర్వగుణోపసంహార పూర్వకంగా ధ్యానము చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారు, తారతమ్యంలో వారికంటే దిగువ శ్రేణిలో ఉన్నటువంటి గరుడ శేష రుద్రాదులు వారి యోగ్యతానుసారంగా భగవంతుని బహుగుణములను ఏకదా ధ్యానం చేసి గుణోపసంహారం చేసేటటువంటి వారు, ఇక మానుషోత్తములైనటువంటి మనుష్యులు భగవంతుని 4 గుణములను సతు, చితు, ఆనంద, ఆత్మ అనేటటువంటి భగవంతుని 4 గుణములను ధ్యానించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు అని
ఇక్కడ ఈ ప్రమేయము చెబుతున్నది. నేను మొదటే చెప్పినట్లుగా, మధ్య చెప్పినట్లుగా, మళ్ళీ చివరగా ఇంకొక మారు చెబుతున్నాను. అశేష శక్తి విశేషాభ్యాం, తరువాత పృథగ్వ్యవహార విషయ సర్వ సామర్థ్యోపేత నిరవధికానంతానవద్య కళ్యాణ గుణ పరిపూర్ణ అనంత గుణోపసంహర్తృణ. ఈ పంక్తుల యందు వివరించినటువంటి ప్రమేయము కఠినంగా గహనంగా ఉన్నది. ముఖ్యంగా ఈ పంక్తి మొత్తము తత్ర తత్ర పృథక్ నుండి అనంత గుణోపసంహర్తృణాం అనేటటువంటి ఈ భాగపు పంక్తిలో చెప్పినటువంటి ప్రమేయములే చాలా కఠినమైనటువంటిది. ఇది ఒక్క మారు వింటే అర్థం కాదు, అనేక మార్లు విని మననం చేసుకున్నప్పుడు అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నించాలి అని చెబుతూ ఈ పంక్తి భాగాన్ని ఈరోజుతో ముగిస్తూ, ఇక రేపు తథా వేదోక్త సర్వక్రియోపసంహర్తృణాం ఏవం అనంత రూపావయవ గుణక్రియా జాత్యవస్థ విశిష్ట భగవదుపాసకానాం అనేటటువంటి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.